తర్కాప్రతిష్టానాత్ ఇది చ కేవలస్య తర్కస్య విప్రలంభత్వం దర్శయిష్యతి. ఇప్పుడేమో కారణం ఉంటే కార్యం ఉంది, కారణం లేకపోతే కార్యము లేదు అనే తర్కాన్ని శృతిని అనుసరించి బ్రహ్మ కారణత్వాన్ని శృతి చెప్పింది కాబట్టి దాన్ని అనుసరించి మనము తర్కాన్ని ఆశ్రయించాం. మరి తర్క ప్రతిష్టానాత్ అనే సూత్రము 2వ అధ్యాయంలో మొదటి పాదములో 11వ సూత్రంలో వస్తుంది. తర్క ప్రతిష్టానాత్ అని. ఇప్పుడు ఎన్నో సూత్రంలో ఉన్నాం, మనం 6లో ఉన్నాం కాబట్టి 11లో వస్తుంది ఇది. దాన్ని ఏమని కేవల తర్కస్య విప్రలంబకత్వం, కేవల తర్కం ఏదైతే ఉందో అది విప్రలంబకం అంటే అయోగ్యమైంది అని. ఒక రకంగా చెప్పాలంటే ఇది పిచ్చోని మాటలాగా ఉంటుంది. విప్రలంబకుడు అంటే ఎవరు? పిచ్చోడి మాటలు నమ్మి ఎవరైనా ఏమైనా చేశా అనుకోండి, ఏమవుతాడు? వీడు కూడా పిచ్చోడే అవుతాడు. అందుకని అంటారు కదా, నన్ను పిచ్చోని అనుకున్నావేంటి, పిచ్చోనిలాగా మాట్లాడతామే అంటామా లేదా? అందుకొరకు శుష్క తర్కాలు ఏవైతే ఉన్నాయో పిచ్చోని మాటలలాగా ఉంటాయి అని అక్కడికి పోయిన తర్వాత మేము ఆ సూత్రంలో దీని గురించి విశేషంగా చెప్పి దాన్ని మేము నివారిస్తాము. యోపి చేతన కారణ శ్రవణ బలేనైవ సమస్తస్య జగతశ్చ చేతనతాం ఉత్ప్రేక్షేత తస్యాపి విజ్ఞానం చ. ఇప్పుడు చేతన కారణం ఉన్నందువల్ల సమస్త ప్రపంచం అంతా కూడా చేతనంగా ఉండాలి అనేది ఒకటి ప్రశ్న నిన్న పూర్వపక్ష చేశాడు. చేతనమే కారణమైతే మొత్తం చేతనం ఉండాలి లేదా? మట్టి కారణం అయితే మొత్తం మట్టిగానే ఉండాలి, కొంచెం బంగారం కూడా ఉంటుందా? మట్టే ఉంటుంది. బంగారం కారణం అయితే బంగారమే ఉంటుంది. చేతన కారణం అయితే సమస్తం చేతన రూపంలోనే ఉండాలి కదా. మరి సగం అట్లా ఉంది, సగం ఇట్లా ఉంది, అది ఎలాగాని మరి నిన్న పూర్వపక్షం చేశాడు. అందుకని విజ్ఞానం విజ్ఞానం అంటే ఏంటి? చేతనము. అవిజ్ఞానం అంటే జడము. ఇది చేతన విభాగా శ్రవణం విభావన అవిభావనాభ్యాం చైతన్యశ్చ శక్యతే ఇది యోజితం. ఇక్కడనేమో మరి చేతన రూపంలో చెప్పాడు కదా విభాగాసం. దాని యొక్క విభాగం ఎట్లాగా నీవు సమన్వయం చేస్తావు అంటే విభావన అవిభావనాభ్యాం అన్నాడు. విభావన అంటే దాని భావన చేత, భావరహితత్వం చేత ఏదైతే ఉందో జడ చైతన్యాత్మకంగా చెప్పేదానికి అవకాశము ఉంటుంది. జడ చైతన్యము జడమంటే మరి ప్రధానం అనుకుంటామేమో. భావన రూపంలో, భావన రహిత రూపంలో. భావన ఏంటిది? చైతన్యము. భావన రహితం ఏంటిది? జడము. ఇప్పుడు నీకు జాగ్రత్త అవస్థలో భావన ఉందా లేదా? సుషుప్త అవస్థలో ఉందా? లేదు. అంత మాత్రం చేతనది జడమైందా? ఆ రూపంలో పరస్థైవత్ ఇదమపి విభాగ శ్రవణం నా యుజ్యతే. పరస్థైవం అంటే పరతత్వానికి విభాగము ఇది ఏదైతే ఉందో చెప్పబడదు. ఎలాగంటావా? పరమకారణస్య యత్ర సమస్త జగదాత్మన సమవస్థానం శ్రావ్యతే. ఏంటి? పరమకారణస్య హి యత్ర, పరమకారణం ఏదైతే ఉందో బ్రహ్మమో, ఆ బ్రహ్మమనే ఈ జగత్తుకంతా కూడా కారణమని చెప్పినందువల్ల జగదాత్మన అన్నాడు. అంటే జగద్రూపంలో ఉంది ఆ పరమకారణము. పరమకారణం ఏంటిది? బ్రహ్మము. ఈ జగద్రూపంలో ఉంది అంటే మరి జడంగా కనిపిస్తుంది అంటే జడంగా నీకు కనిపిస్తే కనిపించవచ్చు కాక, కానీ ఈ విధంగా విజ్ఞానంచ అనేది మరి శృతి చెప్పింది కాబట్టి విజ్ఞాన రూపంలో అదే ఉంది, అవిజ్ఞాన రూపంలో కూడా అదే ఉంది, జడ రూపంలో ఉంది, చైతన్య రూపంలో కూడా ఉంది. ఎట్లా నేను చెప్పాడు కదా, గోళ్ళను తీసుకొని వెంట్రుకలు దూయించుకొని. గోల్డ్ ఏంటిది? జడము. దాని చైతన్యం లేకుండా అది ఉత్పన్నమయ్యేదానికి వీల్లేదు. వెంట్రుకలు ఏంటి? జడము. చైతన్యం లేకుండా ఇప్పుడు రెండు అదే అయిందా, ఒకటైందా? రెండు చైతన్యమే అయింది. జడ రూపంలో అదే అయింది, చైతన్య రూపంలో కూడా. తత్ర యథా చేతనస్య అచేతన భావో నోపపద్యతే విలక్షణత్వాతో. చేతనస్య అచేతన భావో, చేతనానికి అచేతన భావం కూడా అయ్యేదానికి వీల్లేదు. ఎందుకంటే రెండు విలక్షణం, దీని స్వభావం వేరు, దాని స్వభావము వేరు అయినందువల్ల రెండు ఒకటే అయ్యేదానికి వీల్లేదు. ఏం అచేతనస్యాపి చేతనాభావనోపపద్యతే. అచేతనం కూడా చేతనం అయ్యేదానికి చేతనం అయ్యేదానికి వీల్లేదు, చేతనం అచేతనం అయ్యేదానికి రెండు విరుద్ధ. చేతన లక్షణాలు వేరు, జడ లక్షణాలు వేరు. అది ఇదయ్యేదానికి వీల్లేదు, ఇది అయ్యేదానికి వీల్లేదు అని ప్రత్యుక్తత్వాతో విలక్షణత్వస్య యథా శృత్యేవ చేతనం కారణం పరిగృహీతం భవతి. ఈ విధంగా చెప్పబడినందువల్ల, విలక్షణమైనందువల్ల మరి శృత్యేవ చేతనం కారణం గ్రహీతవ్యం. శృతి
శృతి ద్వారానే మరి కారణం చెప్పబడింది, శృతి నిరూపించింది. కాబట్టి ఆ రెండింటికి భిన్నం ఉన్నప్పటికీ రెండింటికి కారణము చైతన్యమే అనే ఉద్దేశం చేత శృతి చెప్పింది, ఎవరో చెప్పడం లేదు కదా. శృతి అందరికి ఆదరణీయం కాబట్టి మరి శృతి చెప్పింది. అందుకొరకే అభిన్న నిమిత్తోపఘాతాన కారణము చైతన్యమే అని మనము భావించాలి అనే దాన్ని సిద్ధాంతి ఏం చెప్పాడు. తర్వాత అసతి చేన్న ప్రతిషేధ మాత్రత్వాత్, అసత్య అవుతుంది. మరి అచేతనం అన్నావు కదా, చేతనం అన్నావు కదా, మరి అచేతనం అన్నప్పుడు మరి అసత్ అవుతుంది. ఆ అసత్తు ఒకవేళ అన్నట్టయితే ఎట్లా అంటే ప్రతిషేధ మాత్రత్వ, దాన్ని నిషేధం చేసేదాని కొరకు మాత్రం చెప్పబడింది, కానీ అది కారణము కాదు అన్నాడు. ఇంకోటి అన్నాడు నిన్న, ప్రకృతి ఏంటిదంటే అశుద్ధము, మాలిన్యము వగైరా వగైరా ఏమో లెక్క పెట్టాడు కదా. మరి ఇదేమో శుద్ధము, మరి చైతన్యము వగైరా వగైరా దీన్ని లెక్క పెట్టాడు కదా. ఇప్పుడు దాని గురించి సమాధానం చెప్పాలా వద్దా? ఏది చేతనం శుద్ధం శబ్దాదిహీనంచ బ్రహ్మ, బ్రహ్మ ఎటువంటిది? చేతనము, చైతన్యము, శుద్ధము, శబ్దాదిహీనం అంటే ఏ శబ్దము లేనిది, శబ్దరహితమైంది. చ బ్రహ్మ తద్విపరీతస్య అచేతనస్య అశుద్ధస్య శబ్దాదిమతశ్చ, దానికి విపరీతంగా ఏముంది అచేతనము. అచేతనం అంటే ఏదన్నా అనుకోండి, జడం అనుకుంటావు, ప్రకృతి అనుకుంటావు, ఇంకోటి అనుకుంటావు, ఏదన్నా అనుకోండి, దాని యొక్క స్వరూపం ఏంటిది? అశుద్ధము. శబ్దాది మతం అంటే శబ్దంతో కూడుకొని ఉంది, అంటే ఫలానా శబ్దం చేత ఒక్కొక్క వ్యవహారం జరుగుతుందా లేదా? జరుగుతుంది. మరి అశుద్ధమైంది. కార్యస్థ కారణం ఇష్యతే, కార్యం ఎలా ఉంటుందో కారణము నిశ్చయత. ఒకవేళ ఈ కార్యరూపమైన ప్రపంచానికి ఆ శుద్ధమైన బ్రహ్మమును ఒకవేళ కారణమని ఒకవేళ అంగీకరిస్తున్నట్టయితే అసత్తరిహి కార్యము ప్రాగృత్పత్తేరేతి ప్రసజ్యేత. అసత్తరిహి కార్యం ఒకవేళ అసత్ అయినట్టయితే ప్రాగుత్పత్తేరితి, ఉత్పత్తికి ముందు ఏంటిది? అసత్తు అన్నారు. అన్నదందువల్ల మరి అసత్కార్యం అవుతుంది కానీ సత్కార్యము కాదు అని ఒకవేళ అన్నట్టయితే అనిష్టం చైతత్ సత్కార్యవాదీన తవేతి చేత్, అనిష్టం తవేతి సత్కార్యవాదిన. ఆ సత్కార్యవాది ఎవరు? సత్తే కారణం కదా. సత్కార్యం అంటారు, కారణములో కార్యం ఉంది అంటారు. మరి అసత్కార్యవాది ఎవరు? నైయాయికులు, వైశేషికులు కదా. అసత్తులో కార్యం సత్కార్యవాది. ఎప్పుడు కారణంలో కార్యం ఉంది అని అంటారు, వీళ్ళు ఏమని అంటారు? సత్కార్యవాది కదా. సత్కార్యవాదిన మీ యొక్క కార్యం ఏదైతే ఎంతో అది మీకు సంభవించదు అని ఒకవేళ అంటావేమో. నైషదోష ప్రతిషేధ మాత్రత్వాత్, ఒక నిషేధం మాత్రం చేసేది కానీ అక్కడ వేరే భావన చేతి చెప్పబడింది కాదు. ప్రతిషేధ మాత్రం ఇదం నాస్య ప్రతిషేధస్య ప్రతిషేధమస్తి నహి అయం ప్రతిషేధ ప్రాగుత్పత్తే సత్యం కార్యస్య సత్వం కార్యస్య ప్రతిషేధం శక్నోతి. దేన్ని ప్రతిషేధించారు? కారణాన్ని ప్రతిషేధించారు. ప్రతిషేధం అంటే నిషేధించడం. ప్రధాన కారణం అసత్ కారణం కాదు అనే ఉదాహరణని నిషేధించారు కానీ సత్ కారణం కాదనే దాన్ని మాత్రము అక్కడ నిషేధించలేదు. ప్రతిషేధస్య ప్రతిషేధమస్తి, ప్రతిషేధస్య అంటే నిషేధించిన దాన్ని మరి నిషేధిస్తే అవుతుంది అన్నదే అవుతుంది. నేను రానని కాను అంటే అర్థం ఏంటిది? వస్తానని కదా. నేను రాను అంటే నేను రానని అవుతుంది. నేను రానని కాదు అంటే మళ్ళీ వస్తానని కదా. నిషేధించిన దాన్ని నిషేధిస్తే ఉన్న వస్తువు ఉన్నట్టుగానే ఉంటుంది. నహి అయం ప్రతిషేధ ప్రాగుత్పత్తి సత్వం కార్యస్య ప్రతిషేధం శక్నోతి. ఉత్పత్తికి కారణము, ఉత్పత్తికి ముందు కార్యం ఏమైంది? సత్వరూపంలో ఉంది. ఉత్పత్తికి ముందు తత్వంలోనే చైతన్య ఆధారంగా అది ఏముంది అంటే సత్వరూపంలోనే ఉంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఉత్పన్నము అయింది. దాన్ని నిషేధించేదానికి అవకాశము, ఎందుకంటే ముందే కార్యం ఉంది కానీ అవ్యక్త రూపంలో ఉంది, దాన్ని నిషేధించేదానికి అవకాశము కథం, ఎందుకు అంటావా, ఎలా అంటావా? యథైవ హి ఇదానీం అపి ఇదం కార్యం కారణాత్మన సదేవం ప్రాగుత్పత్తేరితి గమ్యతే. ఇదానీం అంటే ఇప్పుడు, ఈ సమయంలో ఇదంతా కూడా చూడబడేదంతా కూడా, చూడబడే కార్యమంతా కూడా కారణాత్మన కారణ రూపంలే. మనకి ఏదైతే ఇది కనిపిస్తుందో అదంతా కూడా కార్యం కదా.
ఉత్పత్తికి ముందు కారణాత్మ రూపమై ఉంది. కారణం ఏమనుకున్నాము? సత్ అనుకున్నాము. ఆ సద్రూపంలోనే ఉంది, అసద్రూపంలో లేదు. సదేవం ప్రాగుత్పత్తే ఇది గమ్యతే అంటే ఇది కనిపించేదంతా కూడా సద్రూపంలో ఉంది అని మనకు తెలుస్తుంది. కానీ అసద్రూపంలో అంటే నీకు నామరూపంలో లేకపోయినందువల్ల నువ్వు అసత్ అంటున్నావేమో అంటే అనవచ్చు. కానీ వాస్తవికంగా సద్రూపంలోనే మనం ఏమంటావు, ఈ కనిపించే కొండలన్నీ కూడా మొట్టమొదలు మట్టి రూపంలో ఉన్నాయి అంటాం లేదా? మట్టిగానే ఉన్నాయి, మట్టి రూపంలో ఉన్నాయి అంటాము. అంటే ఉత్పత్తికి ముందు ఈ జగత్తంతా కూడా ఏ రూపంలో ఉంది? తద్రూపంలో ఉందని తెలిసి వస్తుంది. నహి ఇదానం పీదం కార్యకారణాత్మనామంతరేణ స్వతంత్రమేవావస్తి. ఇప్పుడు కూడా కార్యకారణ రూపంలో ఎందుకు ఇప్పుడు కూడా సద్రూపంలో ఉందంటావా? ఇదానీమపీదం కార్యకారణాత్మనామంతరేణ ఇప్పుడు కూడా కార్యకారణ భావం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా? ఒక ఆ రూపంలో ఉన్నప్పటికీ ఇప్పుడు చూసినప్పుడు స్వతంత్రమేవాస్తి. కార్యకారణ రూపంలో ఉంది కానీ స్వతంత్ర రూపంలో లేదు. సర్వం తం పరాదాద్యో అన్యత్రాత్మన సర్వం వేద. సర్వం అంటే కనిపించేదంతా కూడా పరాదాద్య అంటే దీనికంటే ముందు. ఎందుకు దేనికంటే ముందు? సృష్టి కంటే ముందు కూడా అన్యత్రాత్మన సర్వం వేద. అన్యత్ర అంటే వేరే దగ్గర కూడా, అంటే ఆ రూపంలో ఉన్న కారణ రూపంలో ఉన్నప్పుడు కార్యరూపంలో ఉన్నప్పుడు కూడా ఆత్మానం వేద ఆత్మరూపంగానే ఉందని తెలుసుకో ఇత్యాది శ్రవణాతు. కారణాత్మనాతో సత్వం కార్యశ్చ ప్రాగుత్పత్తేరవిశిష్టత్వం. కారణాత్మ రూపంలో ఏదైతే ఉందో అది ఏ రూపంలో ఉంది? తత్వరూపంలో ఉంది. కార్యం కూడా ఉత్పత్తికి పూర్వము కనిపించే కార్యమంతా కూడా సత్వరూపంలో ఉంది కానీ అసత్వ రూపంలో లేదు. ఆ సత్వరూపంలో ఉండి మళ్ళీ ఆ దాని నుంచే ఇక్కడ ఉత్పన్నమయ్యేదానికి అవకాశం ఉంది కానీ అది స్వతంత్రంగా లేదు అని. కారణాత్మనాతు సత్వం కార్యస్య ప్రాగుత్పత్తేరవిశిష్టత్వం. నను శబ్దాదిహీనం బ్రహ్మ జగత కారణం. శబ్దం వగేరా లేకుండా శబ్దాదిహీనమై ఉంది. ఇదేమో శబ్దంతో కూడుకుంది. శబ్దాదిరహితమైన వస్తువు, శబ్దాన్ని కలిగిన వస్తువు ఎట్లా వచ్చింది? కారణం ఎలా ఉంటుందో కార్యం అలాగే ఉండాలి కదా. ఏ శబ్దం లేకుండా ఉంది నీ బ్రహ్మము. మళ్ళీ జగత్తంతా కూడా శబ్దాదులు అంటే అర్థం మీరు శబ్దస్పర్శ రూప సగంధాలు అనుకోండి, లేదు నామరూపాత్మ అనుకోండి. నామరూప రహితమైన బ్రహ్మము నామరూపాత్మకైన ప్రపంచంగా ఎట్లాగైంది అని ఒకవేళ అంటామేమో కదా. ఎట్లా కారణమైంది అంటామో బాగా నువ్వు అనేది బాగానే ఉంది. కానీ నతు శబ్దాదిమత్ కార్యం కారణాత్మనాహీనం ప్రాగుత్పత్తేరిదానీం వాస్తి. శబ్దాదిమత్ కార్యం, శబ్దాదులతో కూడుకున్న కార్యం ఏదైతే ఉందో కారణాత్మనాహీనం, కారణం లేకుండా ఉందా? కార్యంలో శబ్దాదులు వగైరా ఉంటే ఉండొచ్చుగాక నువ్వు అనేది అని బట్టి. కానీ శబ్దాదులతో కూడుకున్న ఈ జగత్తంతా కూడా కారణం లేకుండా ఉందా? ఒకవేళ కారణం అంటే ఏంటిది? నువ్వు అసత్తు అంటావు. అసత్తు కూడా అది శబ్దం లేకుండా ఉంది. అసత్తు నుంచి ఉత్పన్నమయ్యేదానికి అవకాశము లేదు అని ఎన్నిసార్లు చెప్పబడింది. కాబట్టి శబ్దాలతో కూడుకొని ఉన్నప్పటికీ కారణం లేకుండా లేదు కాబట్టి దానికి కారణం ఏమవుతుంది? అందుకొరకు నశక్యతే వక్తుం ప్రాగుత్పత్తే రసత్కార్యమితి. కారణమని ఒకవేళ నీవు ఏమన్నాడు? శబ్దాత్మత్ కార్యం కారణాత్మనాహీనం ప్రాగుత్పత్తిరిదం వాస్తి. ఉత్పత్తికి ముందు కానీ ఉత్పత్తి అయిన తర్వాత కానీ కారణం లేకుండా ఏంటిది అది కారణం? సత్తే కానీ అసత్తు అయ్యేదానికి అవకాశం లేదు. అందుకొరకు శబ్దాదులు లేకపోయినప్పటికీ బ్రహ్మమందు తర్వాత ఉత్పత్తి అయిన తర్వాత ఈ ప్రపంచమంతా కూడా శబ్దాదులు కలిగి ఉన్నప్పటికీ కారణం లేకుండా ఉండేదానికి మాత్రమే అవకాశము లేదు. ఆ కారణం ఏంటిది? సత్వమే అవుతుంది కదా. తేన నశక్యతే వక్తుం ప్రాగుత్పత్తి అసత్కార్యమితి. నువ్వు శబ్దాదులు లేనందువల్ల మరి శబ్దాదులు కలిగిన ఈ జగత్తుకంతా కూడా అసత్యే కారణమవుతుందనేది మాత్రము చెప్పేదానికి అవకాశము లేదు. విస్తరేణ చ ఏతద్ కార్యకారణ అనన్యత్వవాదే వక్షామ. ముందు పోయిన తర్వాత ఇంకా విస్తారంగా, దీనికంటే విస్తారంగా కార్యకారణ అనన్యత్వం, కార్యము కారణానికంటే భిన్నము కాదు అనేదాన్ని ఇంకా ఇప్పుడు విస్తారం కాలేదా? మొదటి విస్తారం చెప్పుకుంటే వస్తున్నారు. మనం బాగా బుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి
అందుకొరకు మళ్ళీ కూడా చెప్తాను, బుద్ధిమంతులకు కదా ఏది చెప్పిన, బుద్ధి లేని వాళ్ళకి ఎవరు చెప్తారు? బుద్ధి బుద్ధి కలిగిన వాళ్ళకే మాటి మాటికి ఏంటిది అర్థం చేసుకుంటారని చెప్తారు. అందుకొరకే ఇంకా ఇక్కడ నీకు ఒకవేళ సరిపోకపోతే ముందు ఇంక దాని యొక్క ప్రసంగాలు కార్యకారణ అనన్యత్వం, కార్యము కారణ కంటే భిన్నము కాదనే విషయాన్ని ముందు చెప్పబోతున్నామని చెప్పారు. అపీతౌ ప్రళయంలో తద్వత్ ప్రసంగాదు అసమంజసం. ఇది అపీత అంటే ఏంటిది? త్వమపీతో భవతి. ప్రళయకాలం లోపల ప్రళయం ఎప్పుడవుతుంది? సుషుప్తి కాలంలో ప్రళయము, బ్రహ్మ ప్రళయంలో ప్రళయము. తద్వత్ ప్రసంగాదు అసమంజస్యం. తద్వత్ ప్రసంగం అంటే బ్రహ్మ కారణమే చెప్పబడింది, సత్తే కారణమని చెప్పబడినందువల్ల అసమంజసం అని. ఒకవేళ అంటామో అసమంజసమేం కాదు, సమంజసం అని సమాధానము చెప్పబోతున్నాడు. అత్రాహ యది స్థౌల్య సావయవత్వ అచేతనత్వ పరిచ్ఛిన్నత్వ అశుద్ధత్వాది ధర్మకం ఇన్యునే. దేనికి? ప్రపంచానికి. ఒకటేంటిది? స్థూలము కదా, నీ పరబ్రహ్మం స్థూలమా? కాదు. సావయవము, నీ బ్రహ్మం సావయవమా? కాదు. అచేతనత్వము, బ్రహ్మం అచేతనమా? కాదు. పరిచ్ఛిన్నము, బ్రహ్మం పరిచ్ఛిన్నమా? కాదు. అశుద్ధము, బ్రహ్మం అశుద్ధమా? కాదు. మరి ఇన్ని గుణాలు కలిగిన ఈ ప్రపంచం ఏదైతే ఉందో, మరి ఈ గుణాలు లేని దానికి కార్యకారణం ఎట్లా కుదురుతుంది అని చెప్పబోతుంది. అది ధర్మకం కార్యము బ్రహ్మ కారణం అభ్యుపగమ్యేత తదపీతో ప్రళయే ప్రతి సంసృజ్యమానం కార్యం కారణావిభాగమాపద్యమానం కారణమాత్మీయేన ధర్మేణ దూషయేదితి అపీతౌ కారణస్యాపి బ్రహ్మణః కార్యస్య ఏవ అశుద్ధ్యాదిరూప ప్రసంగాత్ సర్వజ్ఞం బ్రహ్మ జగత్కారణమితి అసమంజసం ఇదం ఔపనిషదం దర్శనం అన్నారు. ఇన్ని గుణాలతో కూడుకున్న ప్రపంచము ప్రళయకాలంలో ఎక్కడ ప్రళయం అవుతుందన్నావు? ఇప్పుడు ప్రళయకాలంలో ఎక్కడ ప్రళయం అవుతుందన్నారు? బ్రహ్మంలోనే ప్రళయం అవుతుంది కదా, బ్రహ్మంలో ప్రళయం అవుతుందన్నారు. ఇన్ని గుణాలు ఉన్నాయా లేవా దానికి? బ్రహ్మంలో ప్రళయం అవుతే ఆ గుణాలన్నీ కూడా బ్రహ్మకు అంటుకుంటాయా లేదా? అదే అడుగుతా ఉన్నాడు. అంటుకోవేంటి నువ్వంటున్నా ఏంటి? ఇప్పుడు మట్టి కాళ్ళతో వస్తే మట్టి అంటుకుంటుందా? అంటుకోదు ఇక్కడ. మరి అంటుకోదంటావేంటి? మట్టి కాళ్ళతోనూ ఆ కాళ్ళతోనూ ఈ కాళ్ళతో లోపలికి వచ్చారు కడుక్కోకుండా, ఇదంతా మట్టి అవుతుందా లేదా? అవుతుంది. అశుద్ధము వగైరా ఇది శుద్ధం అపాపవిద్ధం కవిరి మనీషి, పాపం లేదు, మాలిన్యం లేదు, పుణ్యమైంది వగైరా వగైరా ఆత్మధర్మాలు అయిపోయా. మరి ఇప్పుడు లెక్క పెట్టినాయన్నేమో కార్యం యొక్క ధర్మాలు అయిపోయా. ప్రళయంలో దేనిలో ప్రళయం అవుతుందన్నావు? ఆత్మలో ప్రళయం అవుతుంది. ఆత్మలో ప్రళయం అయినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మకు అంటుకుంటాయా లేదా? అంటుకుంటాయి. అంటుకోవాలి నువ్వంటే అంటుకుంటాయి. మరి అటువంటిప్పుడు మళ్ళీ సృష్టి చేసేటప్పుడు కూడా శుద్ధంగా ఎట్లా వస్తుంది? అది వాటితోనే వస్తుందా, శుద్ధంగా వస్తుందా? దీని గుణాలు దానికి అంటుకొని అదన్నా అపవిత్రం అయిపోవాలా, దాని గుణాలు వీటికి కార్యం అంటుకొని శుద్ధం అన్నా అయిపోవాలా? మరి కార్యకారణ భావన ఎట్లా అవుతుంది చెప్పు. ఇది ఇప్పుడు ప్రసంగం. కాబట్టి అపీతో ప్రళయే ప్రళయమందు ప్రతి సంసృజ్యమానం కార్యం, మళ్ళీ తిరిగి సృష్టి చేసేటప్పుడు, ప్రతిసృజ్యమానం అంటే ప్రళయమైన తర్వాత సృష్టి చేసేటప్పుడు కారణావిభాగమాపద్యమానం, కారణం భిన్నమయ్యేదానికి వీలు లేదు. కార్యకారణం ఒకటే అన్నావు కదా, వీలు లేనందువల్ల కారణం ఆత్మీయన ధర్మేన, కారణం ఏంటిది? తన యొక్క ధర్మం చేత, తన యొక్క ధర్మం ఏంటిది? శుద్ధము అపాపవిద్ధం వగైరా వగైరా అంతా కూడా ఆ గుణాలు కలిగినందువల్ల దూషేదతి అపీతో కానస్యాపి బ్రహ్మణ కార్యస్యేవ అశుద్ధ్యాది రూప ప్రసంగాత్ సర్వజ్ఞం బ్రహ్మ జగత్ కారణం ఇత్య అసమంజసం ఇది ఔపనిషద్ దర్శనము. ఈ విధంగా దానిలో ఉన్న గుణాల చేత ఈ బ్రహ్మం అంతా కూడా దూషితం అవుతుంది. అందువల్ల మరి ఇది దూషితం కాదు అని ఉపనిషద్ వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా కార్యకారణ భావము ఎలా సంభవిస్తుంది అని పూర్వపక్షి మళ్ళీ ఒకటి పుల్ల వేశాడు. అపిచ సమస్తస్య విభాగస్య విభాగ ప్రాప్తే పునరుత్పత్తౌ నియమ కారణాభావాత్ భోక్తృభోగ్యాది విభాగేన ఉత్పత్తిర్న ప్రాప్నోతి అసమంజసం. అసమంజసం అంటే ఏంటిది? ఇగో ఇది అసమంజసము. ఎందుకంటే మళ్ళీ ఉత్పన్నమయ్యేప్పుడు సమస్త విభాగస్య
అవిభాగ ప్రాప్తే, ఈ దీనికి ఇది అని భోగం లేదు కదా, ఎందుకంటే మొత్తం ప్రళయం అయిపోయింది. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే పాపమానికి పుణ్యం అంటుకోవచ్చు, పుణ్యానికి పాపం అంటుకోవచ్చు, అంత కలిగిపోలేం అయిపోతుంది. జీవులంతా కూడా కలిసిపోతుంది బ్రహ్మంలో పోయిన తర్వాత. మళ్ళీ ఉత్పన్నం చేసిన తర్వాత వారికి వస్తుంది నమ్మకం ఏంటి, ఒకరికి రావచ్చు. వస్తుందా లేదా? వస్తుంది. వికాస అవిభాగ ప్రాప్తే పునరుత్పత్తౌ నియమ కారణాభావాతో, వేరే నియమం లేనందువల్ల వారికి పోవాలా, వీళ్ళకి పోవాలని. అదేంటిది, మీరు అంతా తీసుకొచ్చే వస్తువులంతా ఒక దగ్గర పడేసేసారు, చేపెట్టి తీస్తే మీకే వస్తుందా ఏంటి? ఏదైనా రావచ్చు కదా, ఏదైనా వస్తుందా? అదే వస్తుందా? మీకే వస్తుందా? ఏదైనా రావచ్చు. అట్లాగే మొత్తం ప్రళయం అయిపోయింది. ఇప్పుడు సముద్రంలో పోయి నీళ్లు కలిసిపోయినాయి, మరి నువ్వు నీళ్ళు చూస్తే మీ కృష్ణ నీళ్ళు వస్తాయా? గోదావరి నీళ్ళు రావడం ఏముందా? అవునా కాదా? అందుకొరకు అంత మొత్తం ప్రళయం అయిపోయిన తర్వాత ఏ జీవుడికి ఆ జీవుడికి వస్తుందనే విభాగం ఏముంది అక్కడ? మళ్ళీ లేదు. మళ్ళీ ఒకవేళ ఆయన అక్కడే ఉంచుకొని మిగతా పంపిస్తాడా? అందుకొరకు భోగ్యాది విభాగేన ఉత్పత్తిర్న ప్రాప్నోతి అసమంజసం. భోగ్యం, ఎవడెవడి కర్మ, ఎవడెవడి భోక్త, అది విభాగం అయ్యేదానికి వీలు లేదు. అంత కలిగాపులగమైనందువల్ల ఇది అసమంజసం అవుతుంది. అందువల్ల కార్యము కాను ఒకదానికి వీలు లేదు అని. అపిచ భోక్తృనాం పరేణ బ్రహ్మణ అవిభాగం గతానాం కర్మాది నిమిత్త ప్రళయేపి పునరుత్పత్త అభ్యుపగమ్యమానాయాం ముక్తానామపి పునరుత్పత్తి ప్రసంగాదు. ఒకవేళ బ్రహ్మంలో లయమైపోయింది కదా, లయమైపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవులే వస్తారంట, వేరే వాళ్ళు వస్తామంటావా? ఆ జీవులే ఒకవేళ వస్తారంటే ముక్తులైన వాళ్ళు కూడా మళ్ళీ ఉత్పన్నం కావాల్సిందే కదా. ఇంకా అదేంటి, ఇప్పుడు వాళ్ళు ప్రళయం అయిపోయింది, అక్కడ కలిసిపోయిన తర్వాత మళ్ళీ వస్తారంటే నమ్మకం. లోకంలో ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మమ్మల్ని ఎంతమంది చేశారు ఇట్లా. అందుకొరకు వాళ్ళు అయిపోయారు, ప్రళయంలో కలిసిపోయారు, మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళే వస్తారా, ఇంకోరు వస్తారా? వాళ్ళే వస్తారంటే ముక్తులు కూడా మళ్ళీ తిరిగి వస్తారని లెక్కే కదా. ఇప్పుడు సముద్రంలో పోయిన ఈ నీళ్ళు ఆవిరి పైకి పోయినాయి, మళ్ళీ వస్తున్నాయంటే ఆ నీళ్ళు వస్తున్నాయా లేవా? ఆ నీళ్ళు వస్తున్నాయా, వేరే నీళ్ళు వస్తున్నాయా? మీ కృష్ణ నీళ్ళ ఎందుకు వస్తున్నాయి? అవి ఇంకో నీళ్ళు వస్తున్నాయి. మీ కృష్ణ నీళ్ళే వస్తున్నాయా? అందుకు రావడం లేదు, వేరే నీళ్ళు కూడా వస్తున్నాయి. అట్లాగే ఆజీ కూడా వస్తాడు, ఇంకోటి వస్తాడు. లేదు, ఆ వాడే వస్తారంటే ముక్తులు పొందిన వాడు కూడా మళ్ళీ వస్తారని చెప్పుకోవాలి. ముక్తి లేదు, ఇక బంధము లేదు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనేది కూడా. అందుకొరకు పునరుత్పత్తో నియమకాన భావాద్ భోక్తృభోగ్యాది విభాగస్య ఉత్పత్తి. ఎక్కడున్నాము? అపిచ భోక్తృనాం పరేణ బ్రహ్మణ విభాగం గతానం. బ్రహ్మణ విభాగం గతానం అంటే బ్రహ్మయందు సంపూర్ణంగా లయమై ఎవరైతే అయి ఉన్నారో, జీవులను కూడా బ్రహ్మయందు లయమై ఉన్నారా లేదా? వాళ్ళంతా కర్మాది నిమిత్త ప్రళయేపి, కర్మం కూడా దాని లయం అయిపోయింది. జీవులు లయం అయిపోయారు, వాళ్ళ కర్మం కూడా లయం అయిపోయింది. అయిపోయిన తర్వాత పునరుత్పత్త అభ్యుపగం. ఇప్పుడు అంత దూరం ఎందుకు? నువ్వు తీసుకుపోయి బ్యాంకులో డబ్బు వేసేసావు, మరి నువ్వు తీసుకున్నప్పుడు నీ డబ్బు నీకే వచ్చిందా? రాలేదు కదా. అట్లాగే ఇప్పుడు వాడు ఉద్యోగం లయం అయిపోయాడు, వాడి కర్మ కూడా లయం అయిపోయింది. లయం అయిపోయి కర్మాది నిమిత్త ప్రళయేపి, కర్మం వగరంతా కూడా ప్రళయమైనందువల్ల పునరుత్పత్తం, మళ్ళీ ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో అప్పుడు అభ్యుపగమ్యమానాయ ముక్తానామపి, మళ్ళీ వాళ్ళే వస్తారంటే ముక్తులైన వాళ్ళు కూడా పునరుత్పత్తి ప్రసంగాదు అసమంజసం, మళ్ళీ వాళ్ళు ఉత్పన్నమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు నువ్వు చెప్పింది ఏదైతుందో కార్యకారణ భావన, అది సమంజసం అంటే సమన్వయమయ్యేది కాదు, అసమంజసము అనేదాన్ని గుర్తు చేసి, అదేదం అపీతావపి విభక్తమేవ పరేణ బ్రహ్మణ అవతిష్ఠేత. ఒకవేళ నువ్వు అంటావేమో అపీత అంటే ప్రళయమైన తర్వాత కూడా ఈ జగత్తంతా కూడా బ్రహ్మానికి భిన్నంగానే ఉంటుంది, దానిలో లయం కాదు అని ఒకవేళ అంటావేమో. విభక్తమేవ పరేణ బ్రహ్మణ అవతిష్ఠేత ఏమపి అపీతిష్టన సంభవతి. వేరుగా ఉంది అంటే ఎప్పుడు? ప్రళయం అయిన తర్వాత బ్రహ్మ కంటే భిన్నంగా ఉంది, బ్రహ్మంలో కలవలేదు, మరి భిన్నంగా ఉండి వాటికి అవే వస్తున్నాయని ఒకవేళ అంటే
అపీతిశ్చన సంభవతి, ఇంకా ప్రళయమే సంభవించదు. ఎందుకంటే ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది కాబట్టి ఎక్కడ ప్రళయం అవుతుంది? ఇంకా ప్రళయం అనేది బ్రహ్మం వేరుగా ఉన్నాడు, అవి వేరుగా ఉన్నాయి. ప్రళయం అనేది కూడా సంభవించదు. కారణ వ్యతిరిక్తం చ కార్యమున సంభవతి తసమంజసమేవతి. కారణ అవ్యతిరిక్తం, ఇప్పుడు బ్రహ్మం కంటే భిన్నంగా ఉందన్నావు కదా ప్రళయంలో, మరి ఇప్పుడు కారానికంటే భిన్నమైందా, అభిన్నమైందా? భిన్నమైంది. కాబట్టి కార్యకారణ భావం ఎట్లయింది నీకు? ఇది పూర్వపక్షి సూత్రం అంతా కూడా. కార్యకారణ భావం అయ్యేదానికే అవకాశం లేదు. దాని లయమైందంటావా, మళ్ళీ అక్కడే ఉండిపోవాలి, ఇక ముక్తులు అయ్యేదానికి వీలు లేదు. ఒకవేళ భిన్నంగా ఉన్నావంటావా, కార్యకారణ భావమే లేకుండా పోయింది. నువ్వు ఇంతసేపు ఏ కార్యకారణ భావం తీసుకొచ్చావు? ఇదంతా కూడా బ్రహ్మమే కారణం తీసుకొచ్చావు. అది ఉందా పోయిందా? ఇప్పుడు పోయింది గోవిందా. తర్వాత ఒకవేళ ముక్తులు అయ్యారంటే, ప్రళయం అయింది అంటే మరి రాకుండానైనా పోవాలి అనే విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. అత్రోచ్యదే నైవాస్మదీయే దర్శనే కించిత్ అసమంజసం అస్తి. మా దర్శనంలో సమన్వయం కాంది, అసమంజసమైంది ఒక్కడు కూడా లేదు. మేము అన్ని మా దాంట్లో అన్నీ కలిసిపోతాయి. ఏదో అంటారే సముద్రంలో అన్నీ కలిసిపోతాయి లేవా? ఏం కలిసిపోతాయి? ఒక నదిలో కలిసిపోతాయి. మట్టి, పేడ, పురుగు, గిరుగులు అన్నీ కలిసిపోతాయి లేవా? పేడ, బెల్లం కూడా కలిసిపోతూ ఉంటాయి. అన్నీ ఆ రకంగానే ఉండిపోతాయి. అట్లాగే మా వేదాంతంలో అసమంజసమైన వస్తువే లేదు అన్నారు. యత్ తావద్ అభిహితం, ఇంతవరకు ఏదైతే నువ్వు చెప్పాబోయేంటిది, కారణం అపి గచ్చతి కార్యం కారణమాత్మీయేన ధర్మేణ దూషయేత. ఇంతవరకు అన్నావు వస్తువులన్నీ కూడా కారణాన్ని పొందినందువల్ల ఆ కార్యంలో ఉన్న మాలిన్యం అంతా కూడా కారణానికి అంటుకుంటాను అన్నావు కదా. దాని గురించి ఇప్పుడు చెప్పాలి. తద్దూషణం కస్మాత్ తద్దూషయతే ఇది. దాన్ని మేము ఇప్పుడు దూషిస్తున్నాం, దాన్ని మేము ఇప్పుడు ఖండిస్తున్నాం. కస్మాత్ అంటావా? ఆ దృష్టాంతాభావ, దృష్టాంతమే లేదు. నీకు లోకం లేదని దృష్టాంతం ఉండాలి కదా. ఇట్లా అంటుకుంటుంది చేస్తుంది అంటే కార్యం పోయి కారణంలో లయమైనప్పుడు దూషితమవుతుంది అనేదానికి ఏదైనా నీకు ఉపమానం చూపించు కదా, మాకు చెప్పాలా. ఉపమానం లేకుండా నీ పాటికి నువ్వే అంటే కుక్క మురిగినట్టు మురుగుతా ఉంటే ఏమవుతుంది? కాదు కదా. అంటే మనం అనుకోకూడదు అనుకోండి. ఆ మాట పిచ్చోడు వాగినట్టే వాగితే ఏమవుతుంది? మాటలు కాదంటారు. దానికి ఉపమానం చూపిస్తే గాని నిజమైనది మనం అనుకుంటాం. సంతి దృష్టాంత యథా కారణం అపిగచ్చత్ కార్యం కారణమాత్మీయేన ధర్మేణ నదూషయతి. లోకములో కార్యము కారణంలో లయమైనందువల్ల, కారణ దగ్గర వెళ్ళినందువల్ల దూషింపబడదు అనేదానికి ఉపమానాలు మా దగ్గర ఉన్నాయి బోల్డన్ని. ఎన్ని? బోల్డ్ అంటే అందువల్ల కార్యము కారణం దగ్గరికి పోయినా కారణం దూషింపబడేదాని దానికి ఉపమానాలు చాలా ఉన్నాయి. తద్యథా చరావాదయో మృత్ ప్రకృతిక వికార విభాగావస్థాయాం ఉచ్చావచం మధ్యమ ప్రభేదా పునః ప్రకృతిమపి గచ్చంతో నా తామాత్మీయేన ధర్మేణ సంసృజంతి అన్నారు. ఇప్పుడు మట్టి చేత రకరకాలైన వస్తువులు చేశాం. చిన్నపిడత చేశాము, మూంత చేశాము, వెడల్పు చేశాము, పొడుగు చేశాము, పొట్టి చేశాము, లావు చేశాము, సన్నం చేశాము. దీనిలో ఎత్తు వంపులు అన్నీ ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉన్నాయా? అన్ని ఒక రకంగా ఉన్నాయా? అన్ని భిన్నంగా ఉన్నాయి, ఒకటి కూడా లేదు కదా. మళ్ళీ దీనిలో ఇవన్నీ ఈ భిన్నత్వం అంతా కూడా మొత్తం ముద్ద చేసిన తర్వాత ఈ భిన్నత్వం దానికి ఏమైనా అంటుకుందా అంటే అడుగుతావేంటి? మరి ఉపమానం చూపించాలి కదా. ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి పొట్టుగా ఉంది, వెడల్పుగా ఉంది, సన్నగా ఉంది, ముద్దగా ఉంది, ఒకటి ఎత్తుగా ఉంది, పట్టుగా ఉన్నాయి. ఇవి భిన్నత్వం ఉందా? భిన్నత్వం ఉందా లేదా? ఈ భిన్నత్వం అనే దూషణము, ఈ భిన్నత్వం అనే దోషము మళ్ళీ మట్టికి ఏమన్నా అంటిందా? అంటలేదు. ఏందా? రుచకాదయస్తు సువర్ణ వికారా అపీతం నా సువర్ణమాత్మీయేన ధర్మేణ సంసృజత. నా బంగారంతో నగలు చేశారు. నగలు చేసినందువల్ల దానిలో కూడా వేరే వేరే తేడాలన్నీ ఉన్నాయి. ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి గుండ్రంగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, రకరకాలుగా ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా.
ఒకటి గొలుసుగా ఉంది, ఇంకో రకంగా ఉంది. మొత్తం కరగబెడితే మళ్ళీ ఆ దోషాలన్నీ కూడా దీనికి అంటినాయా? మరి నువ్వు ఇప్పుడు ఏమన్నావు? కార్యంలో ఉన్న దోషాలన్నీ కూడా కారణానికి అంటుతుందన్నావా లేవా? ఇప్పుడు అంటినాయా మరి కార్యానికి కారణము? అంటలేదు. అంటలేదు. మీ మట్టికి అంటలేదు, మీ బంగారానికి అంటలేదు. వాడెవడ అన్నాడంట, ఏది వినాయకుడికి అదే ధర ఉన్ను ఎలుకకి అదే ధర అన్నాడంట. అది అమ్మేదానికి పోతే మరి వాడు చూసింది బంగారం చూసినా ఎలుకను వినాయకుని చూశాడా? ఆ కరిగించిన తర్వాత ఎలుక గుణాలు దానికి అంటలేదు, వినాయకుని గుణాలు అంటలేదు, అంటినాయా? ఇప్పుడు నువ్వు ఇది దీనికి ఉంగరం పెట్టుకున్నావు, ఈ ఏళ్ళకు కూడా ఉంగరం పెట్టుకున్నావు. దీంతో తెల్లవారితో ఒక పని చేసావు, దీంతో తెల్లవారితో ఒక పని చేసావు. మరి దీంతో చేసిన పాడి పని, దీంతో చేసిన దేవత్వం పని బంగారానికి ఏమైనా అంటుకున్నాయా? కరగబెడితే మళ్ళీ బంగారం లాగానే ఉంది. అపీతం అంటే ఏంటి? ప్రళయం కదా. ఇప్పుడు ఇది కార్యమే, అది కార్యమే. ఒకటి ముక్కు పెట్టుకున్నావు, చీచినప్పుడు దానికి అంటింది. ఒకటి చెవు పెట్టుకున్నావు, ఒకటి ఉద్యానికి పెట్టుకున్నావు, మళ్ళీ అదంతా కూడా కరగబెట్టాము. ఈ భేదం అంతా దానికి అంటిందా? మరి కార్యం యొక్క దోషాలు కారణానికి అంటుతుంది అంటే ఎక్కడైనా అంటినాయి? ఇక్కడ అంటలేదు కదా. ఇంకా అభికథ రుచకాదయశ్చ సువర్ణ వికారా అపీతం నా సువర్ణమాత్మీయేన ధర్మేణ సంసృజత. తనలో ఏ ధర్మం అయితే ఉందో, ఏ నామం ఉందో, ఏ రూపం ఉందో, ఏ వికారం ఉందో అవన్నీ కూడా బంగారానికి ఏమీ అంటలేదు. అటు మట్టికి కూడా ఏమి అంటే కార్యం యొక్క గుణాలు కారణానికి అంటలేదు అనేది ఇప్పుడు